డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో అండి, రామ్ గారు నమస్తే. నమస్తే అండి. యా, చాలాసార్లు రిలేషన్షిప్స్లో చూస్తూ ఉంటాం. ఏంటి అని అంటే కొన్నిసార్లు ఎక్కువగా హస్బెండ్స్ నుంచి ఉంటుంది, మెన్ నుంచి ఉంటుంది అనమాట. లైక్ ఏ విషయంలో అయినా దే డోంట్ లెట్ ఆపోజిట్ పర్సన్ టు, అంటే లైక్ స్పౌస్, పార్ట్నర్ ఎవరైనా కానీ దే డోంట్ లెట్ టు కీప్ దేర్ పాయింట్. ఏదైనా మాట్లాడుతున్నా కానీ నీకేం తెలుసు అని అందరిలో, అంటే నాకే తెలుసు తినకేం తెలీదు అని ఒకే పాయింట్లో నేనే కరెక్ట్ అన్నిట్లో, తినకేం తెలీదు అని, నీకేం తెలుసు మాట్లాడక కామ్గా ఉండు. లేదంటే కొన్నిసార్లు అని చెప్పినా కానీ మీరు అన్నట్టు మనకి పబ్లిక్లో కూడా అందరి ముందు కూడా కసురుకోవడం, విసురుకోవడం, ఇట్రా అట్రా అని కొంచెం చిరాకు పడ్డం, అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇది ఆపోజిట్ పర్సన్ మీద ఎలా ఇంపాక్ట్ పడుతుంది? అండ్ అసలు ఈ పర్సన్ అయినా కానీ అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఇలాంటి కేసెస్ నా దగ్గరకు వస్తుంటాయండి మోస్ట్లీ. స్పెషలీ ఉమెన్ చాలా సఫర్ అవుతారండి ఈ విషయంలో. కానీ ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్ టు ఉమెన్. నా దగ్గరకు వచ్చే కేసెస్లో దీనివల్ల మెన్ సఫర్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా నేను చూసాను. సో ఐ టాక్ అబౌట్ బోత్ ది సినారియోస్ హియర్. ఓకే. అసలు చాలా మంది ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను, నేను ఆనెస్ట్గా ఉంటాను, ఏదైనా సరే నేను చెప్పేస్తాను, ఫేస్ మీద చెప్పేస్తాను అని అదొక గర్వంగా చెప్పుకుంటారు అనమాట. లైక్ నేను అసలు ఏదున్నా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తాను, దట్స్ మై స్ట్రెంగ్త్ అని చెప్పుకుంటారు. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడము, నిజాయితీగా ఉండడము ఇవన్నీ ఇంపార్టెంట్, కరెక్టే. కానీ సమయం, సందర్భం అనేది కూడా ఇంపార్టెంట్, రైట్? సో అలా ఈ సమయం సందర్భం చూసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ నేను నోటుకు వచ్చింది మాట్లాడేస్తాను, చెప్పేస్తాను అని అంటే అవతల వాళ్ళకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందండి. లైక్ ఐ టెల్ యూ అన్ ఇన్సిడెంట్. లైక్ జనరల్గా ఫీమేల్ క్లయింట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ ఏంటంటే, నేను ఏదన్నా సపోజ్ క్యాబ్ బుక్ చేయని చెప్పేస్తారు మా హస్బెండ్ నాకు, ఓలానో ఊబరో బుక్ చేయని చెప్తారు. బుక్ చేయనగానే నేను యాప్ ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాను, అప్లికేషన్ ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాను, అందులోంచి నేను ఏదైనా డౌట్ అడిగాను అనుకోండి, చుట్టాలందరూ అక్కడే ఉంటారు. ఇప్పుడు లొకేషన్ ఎలా సెలెక్ట్ చేయాలి అని అడగంగానే, ఇంత చదువుకున్నావు నీకు ఆ మాత్రం తెలియదా? సో ఇట్స్ లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్గా అందరి ముందు ఇంత చదువుకున్నావు నీకు ఆ మాత్రం తెలియదా అని అనేసరికి ఏమవుతుందంటే తనకి అది చాలా చిన్న చూపు చేసినట్టు అందరి ముందు అక్కడ. సో అందుకనే ఇలాంటి ఇన్సిడెంట్స్, కొందరు ఏంటంటే నీకు అది నీ వల్ల కాదు, ఇది ఏంటంటే జనరలీ నీ వల్ల కాదు అనేది అమ్మాయిలు అబ్బాయిలతో అనడం అనేది నేను ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ టైమ్స్ కమింగ్. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీలోనే ఒకరు ఏదో ఒక మంచి కార్ కొనుక్కున్నారు, డిస్కషన్ స్టార్ట్ అయ్యి మనం కూడా కొనుక్కుందాం మాట్లాడాలంటే, నీ మొహానికి ఆ కారు కొంటావా నువ్వు అని అనేయటము స్ట్రైట్. మీ స్తోమత ఉండకపోవచ్చు, ఆ సమయానికి ఉండకపోవచ్చు, బట్ మేబీ ఫ్యూచర్లో ఉంటుండొచ్చు. ఆర్ మీరు అలా మాట్లాడకుండా ఎస్ మనం ట్రై చేద్దాము, కొంచెం డబ్బులు కూడబెట్టుకొని అని ఇలా కొంచెం పాజిటివ్గా మాట్లాడితే నిజంగా కొనుక్కునే స్తోమత ఉంటుందేమో. అలా కాకుండా నీ మొహానికి నువ్వు అది కొంటావా అనేటప్పటికి ఏమవుతుంది అని అంటే ఇట్స్ ఎ హ్యూజ్ డిస్రెస్పెక్ట్ అండి. అండ్ మెన్కి మీరు ద మూమెంట్ డిస్రెస్పెక్ట్ చేశారు అంటే కనుక ఆ పర్టికులర్ మెన్ విల్ బికమ్ వెరీ వీక్. ఖచ్చితంగా అంటిల్ ది రిలేషన్షిప్ ఈస్ బ్రోకన్ ఆర్ హీ డైస్ ఆర్ వాట్ ఎవర్, ఇది అదొకటి పడిపోతుంది. తినకు ఎప్పుడు నా మీద నమ్మకం లేదు, చిన్న చూపు చూస్తుంది, నన్ను లైక్ అందరి ముందు ఇలా చేస్తుంది అని చెప్పేసి వచ్చేస్తుంది అని వస్తుంది. అండ్ ఇంకోటి ఫ్యామిలీ డిస్కషన్స్ లో ఈ చాడీలు ఒకటి చెప్పుకుంటారండి, అదొకటి చాలా తగ్గించాలి సార్ యాక్చువల్గా. అంటే ఎలా అంటే లేడీస్ ఇలా కూర్చొని ఏంటంటే మా ఆయనకి ఏం చేత కాదు, మొత్తం అని నేనే చూసుకోవాలి, పిల్లల్ని నేనే చూసుకోవాలి, వాళ్ళకి చదువు నేనే చెప్పుకోవాలి, సరుకులు నేనే తెచ్చుకోవాలి, అన్నీ నేనే చేయాలి, ఆయనకి ఏం చేత కాదు కాబట్టి అనేసి నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ నిజంగా ఆయనకి చేత కాకపోవచ్చు, నిజంగా ఎవరో సూపర్ లేడీ అయి ఉండొచ్చు, కానీ హీజ్ యువర్ హస్బెండ్, రైట్? అలా అందరి ముందు మిమ్మల్ని మీరే డిగ్రేడ్ చేసుకుంటున్నట్టు అవుతుంది అక్కడ. మీరు అలా చెప్పుకోవడం వల్ల అంటే లేడీస్ ఏమనుకుంటారంటే నన్ను నేను పొగుడుకుంటున్నాను, నన్ను నేను పెంచుకుంటున్నాను అనుకుంటారేమో, కానీ ఇన్ ద ప్రాసెస్ మీ హస్బెండ్ని మీరు డిగ్రేడ్ చేస్తున్నారు, మీ పార్ట్నర్ని డిగ్రేడ్ చేస్తున్నారు మీరు, రైట్? సిమిలర్లీ మెన్ కూడా చూస్తుంటా నేను. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎనీ ఇన్సిడెంట్లో ఇట్లా మొత్తం ఫ్యామిలీ గ్యాదరింగ్లోనే అవుతున్నప్పుడు అది పొద్దున లేస్తే గొప్ప, 9 గాంధీ లేవదు,
అని ఇలా ఏదైనా అంటాము. వంట గురించి డిస్కషన్ వంట గురించి వచ్చినప్పుడు ఆమెకి ఇదన్నీ చేత కాదు ఆ. తినలేమా వంట ఆ, అన్నట్టు తినలేము, మీ ఆవిడ ఇలా చేస్తుందా అని అడిగినప్పుడు పప్పు వండుడే ఎక్కువ, నువ్వు చికెన్ దాకా పోతా అంటే ఇట్లాంటి ఏంటంటే అది- కీప్ ఆన్ ఇలాంటి డిస్కషన్స్ లో వస్తూ ఉంటాయి. అంటే మీరు సరదాగా అంటున్నారా, అది అంతా పక్కన పెట్టేయండి. అంటున్నారు అన్నారు అనుకోండి, ఖచ్చితంగా అది ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది spouse మీద. రాంగ్ థింగ్ రైట్ అబ్సల్యూట్లీ రాంగ్. మీకు ఏదన్నా ఇష్యూస్ ఉన్నా, మీకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదైనా చెప్పాలనుకున్నా కూడా, అంటే మీరు అబద్ధం చెప్పకుండా ఏదైనా చెప్పాలి అనుకున్నా కూడా, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు డూ ఇట్ ఇన్ ప్రైవేట్. Correct. మీరు ఇద్దరే ఉన్నప్పుడు మాట్లాడుకోండి, చెప్పుకోండి. అంతేగాని ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన రీసెంట్ కేసు అంటే వెరీ రీసెంట్ కేసు ఏంటంటే, ఒక లేడీ షీ వాంటెడ్ టు స్టార్ట్ అ బిజినెస్. తను బొటీకో ఏదో పెట్టుకుందామని అనుకుంటాను నేను. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు ఆమె ఏంటంటే ఆమె ఒపీనియన్ చెప్పుకుంది. కరెక్ట్. ఏమని అంటే, నేను ఒక బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఇట్లా బొటిక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనగానే ఇమీడియట్లీ వాళ్ళ హస్బెండ్ అందరి ముందు గట్టిగా నవ్వేశాడంట. ఏమనలేదు, ఫస్ట్ గట్టిగా నవ్వేశాడు. నవ్వేసేసరికి దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ చీప్ చేయడం అయిపోయింది. కరెక్ట్. And ఇన్సల్టింగ్ ఇట్స్ వెరీ ఇన్సల్టింగ్. అండ్ దాని తర్వాత వచ్చిన డైలాగ్ ఏంటంటే, నువ్వు ఫ్యామిలీనే చక్కగా మేనేజ్ చేయలేవు, బొటిక్ ఏం మేనేజ్ చేస్తావు అందరి ముందు. అండ్ నవ్ షీ ఈస్ లైక్ ఐ వాంట్ డివోర్స్. ఈ చిన్నదానికి అంటే ఇప్పుడు మనకి అది చిన్నది అనిపిస్తుంది, మనకి తెలిసింది అదొకటే ఇన్సిడెంట్. అలా ఎన్ని ఇన్సిడెంట్లు అయి ఉన్నాయో, ఎన్నిసార్లు అతను అట్లా డిస్రెస్పెక్ట్ చేసి ఉండొచ్చో ఇది మనకు తెలియదు. సో అలా ఏమవుతుందంటే, ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల, అంటే జస్ట్ బికాస్ స్ట్రైట్ ఫార్ నిజంగా ఆమెకి కేపబిలిటీ లేదనుకోండి, మీరు తర్వాత బొటిక్ బిజినెస్ అనేది అంత ఈజీ కాదు, దానికి చాలా నాలెడ్జ్ ఉండాలి. కరెంట్లీ మనకు అది లేదు, నాలెడ్జ్ కొంచెం డెవలప్ చేసుకున్న తర్వాత దీని గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ తెలుసు, లేకపోతే నీకు ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి ఫస్ట్ తెలుసుకో, కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయి, ఫస్ట్ యూ కమ్ టు నో, తర్వాత కాన్ఫిడెంట్ గా నువ్వే పెట్టొచ్చు అంటే బాగుంటుంది. అది అలా మేనేజ్ చేయొచ్చు ఇట్లాంటి వాటిని, correct. రైట్. అంతేగాని నీ వల్ల కాదు అని ఎందుకు స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు నీ వల్ల ఎందుకు కాదు, బికాస్ నీకు నాలెడ్జ్ లేదు, అది చెప్పు. నీకు కరెంట్లీ నాలెడ్జ్ లేదు వర్క్ కాబట్టి ఆన్ not దట్ the అని right అంటే time. బాగుంటుంది. అంతే, నాట్ ది రైట్ టైం. ఫస్ట్ నాలెడ్జ్ డెవలప్ చేసుకొని ఇలా చెప్పాలి తప్ప స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పుకోవడం వల్ల ఖచ్చితంగా రిలేషన్షిప్స్ అనేది పాడైపోతాయండి. సో అందుకనే ఎవరన్నా అనుకుంటున్నారు అనుకోండి, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ యూనో నేను ఏదన్నా మొహం మీద చెప్పేస్తాను, అది నా గొప్పదనం అనుకున్నారంటే అది మీ గొప్పదనం కాదు. అండర్స్టాండ్, యూ క్యాన్ బి స్ట్రైట్ ఫార్వర్డ్, కానీ అందరి ముందు చెప్పడం అనేది అది కించపరచడం. Correct. అది మీకు వచ్చేంత వరకు మీకు తెలియదు, మనం చేసేది పని ఏంటిది అనేది. అవును. మనం ఎక్స్పీరియన్స్ అయితేనే మనకు తెలుస్తుంది తప్ప అదర్వైజ్ తెలియదు. కాబట్టి ఏ రిలేషన్షిప్ అన్నా బాగుండాలి అని అంటే కనుక ఫీడ్బ్యాక్ ఇచ్చుకోండి ఒకళ్ళ గురించి ఒకళ్ళు, కానీ ఇన్ పర్సన్ ఇచ్చుకోండి. పబ్లిక్లో అందరి ముందు ఫీడ్బ్యాక్ ఇచ్చి అరుచుకొని ఒకరినొకరిని Degrade డిగ్రేడ్ చేయడం అనేది చాలా తప్పు అంట. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. యూ వెల్కమ్.